Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక్కొక్కటిగా వీగిపోతున్న కేసులు జగన్పై ప్రతిపక్షాలది దుష్ప్రచారమేనా? వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఒక్కొక్క కేసు క్రమంగా తొలగిపోతున్నట్లే కనిపిస్తోంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్కు ఊరట కలగడం ఇప్పుడు పార్టీ నేతల్లో నిబ్బరాన్ని నింపుతోంది. జగన్ విషయంలో ఆయన చెప్పిందే తొలి నుంచి జరుగుతుందని వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం మొదలుపెట్టింది. 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ లక్షల కోట్ల అవినీతి అంటూ జగన్పై ఆరోపణలు చేసిన ప్రత్యర్థులు తాజాగా న్యాయస్థానం ఇస్తున్న తీర్పులతో డేలా పడుతున్నట్లే కనిపిస్తోంది. ఆ కేసులు నిలబడేవే, కానీ తొలి నుంచి న్యాయ నిపుణులు చెబుతున్న మాట నిజమవుతున్నట్లే అనిపిస్తోంది. జగన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేసిన కేసులు ఒక్కొక్కటి తేలిపోతున్నాయి. సీజ్ చేసిన జగన్ ఆస్తులను విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ పార్టీకి పెద్ద రిలీఫ్గా చెప్పుకోవాలి. ఆస్తులు విడుదల చేయాల్సిందేనని ఈడీ జప్తు సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వాన్ పిక్ ఆస్తులు విడుదల చేస్తూ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. వైఎస్ జగన్పై అక్రమంగా ఆరోపించిన కేసుల్లో వాన్ పిక్ వ్యవహారంలో ఈడీకి తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తులను విడుదల చేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన 9 పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో జగన్ చాలా వరకు ఊపిరి పీల్చుకున్నట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా కాలంగా వైఎస్ జగన్పై క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ అంటూ ఆరోపణలు చేసిన ప్రత్యర్థి పార్టీలకు దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లయింది. ఈ కేసుల్లో ఏదో జరుగుతుందని ఊహించారు. అలాగే ఎన్నికలకు ముందు జగన్కు ఈ కేసుల్లో ఏదైనా శిక్ష పడితే తమ చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుందని భావించారు. కానీ రివర్స్లో న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో విపక్షాలకు ఇబ్బందిగా మారింది. మొత్తం మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా వరకు వైసీపీ అధినేత జగన్కు వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగా కూడా బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్పై అక్రమ కేసులు నమోదు చేశారని 16 నెలలు జైలులో ఉంచారని అప్పుడే వైసీపీ ప్రచారాన్ని ప్రారంభించింది.